హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ అన్షు వ్లాగ్స్. మేము ఈరోజు ఫస్ట్ టైం వందే భారత్లో ట్రావెల్ చేయబోతున్నాము. చూస్తుంటేనే అసలు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో కళ్ళు చెదిరిపోతున్నాయి. మేము వెళ్తున్న రూటు హౌరా టు న్యూ జల్పైగురి. మాకైతే C1 కోచ్ వచ్చింది. ఇప్పుడు బయట నుండి చూసేసారు కదా, ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. మొత్తం కూడా చైర్ కార్ సీట్, అస్సలు ఇబ్బంది అనిపించదు. అండ్ ఫుడ్ రెస్ట్ ఉంది, అలాగే మనకి ఫుడ్ టేబుల్, అలాగే ల్యాప్టాప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవైతే వాష్రూమ్స్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాష్రూమ్స్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. వాష్ బేసిన్ ఒక్కటే ఉంది, అది కూడా లోపలే ఉంది, బయట లేదు. ఇంకా డోర్స్ విషయానికి వస్తే ఓపెన్ క్లోజ్ అయ్యేటప్పుడు ఒక అనౌన్స్మెంట్ వస్తుంది అండ్ సౌండ్ కూడా వస్తుంది. ఆ టైంలో మనము కేర్ఫుల్గా ఉండాలి. కంపార్ట్మెంట్ ఎంటర్ అవ్వడానికి డోర్స్ ఉన్నాయి. ఇవి సెన్సార్ బేస్డ్, ఓపెన్ అండ్ క్లోజ్ అవుతాయి. అండ్ ప్రెస్ బటన్ కూడా ఉంది, దాన్ని యూస్ చేసి కూడా మనము ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ చార్జర్ పాయింట్స్ ఇన్ బిట్వీన్ సీట్స్ ఉన్నాయి. అంటే ఛార్జింగ్ కోసం అక్కడికి ఇక్కడికి వెళ్ళనవసరం లేదు, సీట్స్ కిందే ఉంటాయి. మనము ఛార్జింగ్ క్యూబ్ తో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ అలాగే USB కనెక్టర్ తో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. మేము ట్రావెల్ చేస్తుంది ఎర్లీ మార్నింగ్ 6 to 1 o'clock. సో బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అయితే వస్తుంది. ట్రైన్ మూవ్ అవ్వగానే ఫస్ట్ వాటర్ బాటిల్ సర్వ్ చేశారు. నెక్స్ట్ చాయ్ బిస్కెట్స్ అయితే వచ్చేసాయి. చాయ్ కావాలంటే చాయ్, కాఫీ కావాలంటే కాఫీ. మనం ముందుగానే బుకింగ్ టైంలోనే చూస్ చేసుకోవాలి. మనకి ప్రీమిక్స్ ఇచ్చారు కనుక హాట్ వాటర్ మిక్స్ చేసుకోవాలి. సన్లైట్ ప్రొటెక్షన్ కూడా ఉందండి. ఫీచర్ ఉందని మా జెస్సునే నాకు చెప్పింది, అందుకే తన చేతే చేయించాను. ఇంకా లైట్స్ అయితే టచ్ చేస్తే ఆన్ అవుతాయి అండ్ టచ్ చేస్తే ఆఫ్ అవుతాయి. అన్ని చూసలేపే బ్రేక్ఫాస్ట్కి అయితే టైం వచ్చేసింది. అందులో ఏమేమి ఇచ్చారో చూసేయండి. వెజ్ కల్లెట్ అండ్ బ్రెడ్, ఒక పీనట్ చక్కీ, టమాటో కెచప్ అండ్ హ్యాండ్ శానిటైజర్ కూడా ఇచ్చారండి. అండ్ అమూల్ బటర్, మిక్స్డ్ జాము. వీటితో అయితే మన బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. మనకి మెట్రో ట్రైన్లో ఎలా అయితే నెక్స్ట్ స్టాప్ ఏంటి అని ఎలా తెలుస్తుందో అలానే ఇక్కడ స్క్రీన్ అయితే ఉంటుంది. అందులో స్టేషన్, నెక్స్ట్ స్టేషను, ఎన్ని కిలోమీటర్స్ ఉంది, ఎంత స్పీడ్లో వెళ్తుంది, మొత్తం డీటెయిల్స్ అయితే ఈ స్క్రీన్లో ఉంటుంది. ఎగ్జాక్ట్ 12 o'clockకి మనకి లంచ్ అయితే వచ్చేసింది. అందులో ఏమేమి ఉన్నాయో చెప్తాను, వచ్చేయండి. పన్నీర్ సబ్జీ, దాల్, రోటీ, రైస్, మిక్స్డ్ సబ్జీ అండ్ కర్డ్, పికెల్ ప్యాకెట్ అండ్ ఫైనల్ టచ్గా ఐస్ క్రీమ్ కూడా వచ్చేసింది. టికెట్ బుకింగ్ టైంలోనే మనము మీల్స్ అనేది వెజ్ నాన్ వెజ్ అని అడుగుతారు, అక్కడే చూస్ చేసుకోవాలి. మేమైతే C1 కోచ్ అని చెప్పాను కదండి. లోకో పైలట్ క్యాబిన్ పక్కనే స్టార్టింగ్ కోచే కదా, అందుకు మాకైతే ఈ గ్లాస్ నుంచి బయట ట్రాక్ కూడా కనిపిస్తుంది. వీడియో తీస్తుంటే ట్రాక్ కనిపించట్లేదు కానీ ఆ బటన్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్దామంటే ఏమంటారని వెళ్ళలేదు. ట్రైన్ రాగానే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. అందులో ట్రావెల్ చేసి వచ్చాము, ఒక్క ఫోటో కూడా లేకపోతే ఎలా అని చెప్పి మేము కూడా లాస్ట్లో ఫొటోస్ అయితే దిగిపోయాము. మీరు కూడా వందే భారత్ రాగానే ఫొటోస్ వీడియోస్ తీసేవారు, కామెంట్ చేసేయండి.